అందరికీ జై భీమ్. వెల్కమ్ టు దండోర మీడియా. నేను మీ జయన్న మాదిగ. 1000 కాదు, 200 కాదు, 300 కోట్లు కాదు, దాదాపుగా 2000 కోట్ల రూపాయలతో ఒక ప్రజాప్రతినిధి వేల కోట్ల రూపాయల స్కామ్ చేసి స్కీముల పేరుతో పరారైనటువంటి సందర్భాన్ని మనం ఈరోజు చూస్తున్నాం. ఈడీ భువనేశ్వర్ కు ఈడీ జోనల్ కార్యాలయం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భువనేశ్వర్ జోనల్ కార్యాలయం వారు మనీ లాండరింగ్ యాక్ట్ 2002 సెక్షన్ 17 ప్రకారం ఈ నెల 5వ తారీఖున వెల్ఫేర్ గ్రూప్ చెందినటువంటి ఎండి అయిన విశాఖ మాజీ ఎమ్మెల్యే ముల్లా విజయ్ ప్రసాద్ గారి కార్యాలయం, అదే విధంగా వెల్ఫేర్ గ్రూప్ చెందినటువంటి డైరెక్టర్ అయినటువంటి వరాహ శ్రీనివాసరావు గారి కార్యాలయం పైన ఏకధాటిగా దాడులు నిర్వహించి దాదాపుగా 100 కోట్ల విలువైనటువంటి డబ్బులని 6 లగ్జరీ కార్లని ఫ్రీ చేసినట్టుగా వారు ప్రకటించారు. అదే విధంగా ప్రజలను మోసం చేసి ప్రజల నుంచి అక్రమంగా డిపాజిట్లు స్వీకరించి ఆ డబ్బులతో వీళ్ళు రాజభోగాలు అనుభవిస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే విధంగా లగ్జరీ కార్లు, దాదాపుగా 5 లగ్జరీ కార్లను ఈడీ అధికారులు ఫ్రీజ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ వెల్ఫేర్ గ్రూప్ అనేటువంటి సంస్థ ఎండి అయినటువంటి విజయ్ ప్రసాద్ గారు వైసీపీ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఛత్తీస్గఢ్, అదే విధంగా పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చిట్ ఫండ్ కంపెనీ పేరుతో ప్రజల నుంచి డిపాజిట్లను స్వీకరించి ఆ డిపాజిట్లతో మీకు విశాఖపట్నంలోను వివిధ అభివృద్ధి చెందిన పట్టణాల్లో ఫ్లాట్లు ఇస్తామని చెప్పేసి ప్రజల్ని మోసగించి బోర్డు తిప్పేసినట్టుగా మనకు గమనిస్తున్నాం. అంటే ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బు జల్సాలకి, ప్రజల నుంచి సేకరించినటువంటి డబ్బు వాళ్ళ బిజినెస్ వ్యవహారాలకి, వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగించినట్టుగా మనకు గమనిస్తున్నాం. అసలు ఈ స్కీమ్ ఎప్పుడు జరిగింది అంటే 2008 నుంచి, అప్పుడు ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు ముల్లా విజయ్ ప్రసాద్ గారు. 2008 నుండి 2014 మధ్యలో ఈ స్కీము జరగడం మనం చూసాం. 2021లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసిన తర్వాత తదుపరి చర్యలు చేపట్టే విషయంలో కొంతవరకు అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం పెద్దగా ప్రోత్సాహకాలు ఈడీ అధికారులకు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు, సిబిఐ అధికారులకు సహకరించకపోవడం వలన ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ మనీ లాండరింగ్ చట్టం 2002 సెక్షన్ 17 ప్రకారం ఈ నెల 5వ తారీఖున వాళ్ళు ఏకధాటిగా దాడులు నిర్వహించడం మనం చూసాం. అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రజల సొమ్ముని ఏ విధంగా దోచుకోవాలని ఆలోచిస్తున్నారా, దోచుకున్న సొమ్మును ఎక్కడ దాచుకోవాలని ఆలోచిస్తున్నారా, దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి రాజకీయాలు మాత్రమే ఆశ్రయంగా వాళ్ళు అనుకుంటున్నారా అనేటువంటి సందర్భం మనము ఈ సంఘటన ద్వారా మనకు అనుమానం రేకెత్తిస్తుంది. ప్రజలారా మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి నాయకులు ప్రజల ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలు, వాళ్ళ యొక్క వ్యాపార విషయాలు ఏవి కూడా ప్రజల ముందు ప్రస్ఫుటంగా వాళ్ళు చెప్పరు. రాబోయే కాలంలో ఇలాంటి నాయకులని, ఇలాంటి ప్రజలను మోసగించి ప్రజల సొమ్ముతో రాజకీయాలు చేసేటువంటి వాళ్ళని, ప్రజల సొమ్మును దాచుకొని కోట్లకు పడిగెత్తి విదేశాల్లోనూ వివిధ రాష్ట్రాల్లోనూ పెట్టుబడులు పెట్టి ఆ ప్రజల సొమ్ముతో వ్యాపారాలు చేస్తున్నటువంటి నాయకులను చీకొట్టాల్సిన సందర్భం ఎంతైనా ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఆయన అరెస్ట్ చేయాలని చేసి ఆయన పరారీలో ఉన్నట్టుగా వాళ్ళు ఒక ప్రకటనలో విడుదల చేయడం జరిగింది. అంటే సమస్య వచ్చినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు చట్టపరంగా ఏమైనా లొసుగులను ఉపయోగించుకొని ఆ అరెస్టులను తప్పించుకొని ఏ విధంగా దీన్ని చేయాలనే ఆలోచనతో వాళ్ళు ఆలోచన చేసుకోవడానికి పరారవుతుండడం మనము సర్వసాధారణంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. ఇలా బోర్డు తీపేసినటువంటి సంస్థలని ఇమీడియట్ గా ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి వారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆ ప్రజలందరికీ న్యాయం చేసే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అయితేనేమి, అదే విధంగా సిబిఐ అధికారులు వీళ్ళందరూ కూడా న్యాయం చేయవలసిందిగా దండోర మీడియా కోరుతుంది. థ్యాంక్ యూ.